సార్ నక్సలైట్ల వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఇవన్నీ బూటకమే అని చెప్పి కూడా కొంత లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? నక్సలైట్లు ఈరోజు ఛత్తీస్గఢ్లో వాళ్ళకు అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మీరు సరెండర్ కాండి అని. సరెండర్ కాకపోతే ఆపరేషన్ కగార్లో వాళ్లకు చర్య తీసుకునేటటువంటి సురక్షా బలగాలు అయితే ఉన్నాయో వాళ్ళు చర్య తీసుకుంటారని చెప్తా ఉన్నాం. సరెండర్ అయినటువంటి ఒక నక్సలైట్లు ఈరోజు సంతోషంగా మెయిన్ స్ట్రీమ్లో కలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తున్నది, మీరు అవకాశం తీసుకొని మీరు మెయిన్ స్ట్రీమ్లో రాండి అని చెప్తా ఉన్నాం. మేము రాము, ఇంకా మేము తుపాకీలు పట్టుకుంటాం, వాళ్ళని చంపుతాం, వీళ్ళని చంపుతాం ఉంటే ఈ పరిస్థితి ఇట్నే ఉంటుంది. ఈరోజు మరొక ఎన్కౌంటర్ ఏపీలో జరుగుతుంది, దానికి సంబంధించి కూడా ఏరుగురు మృతి చెందారు. దానికి సంబంధించి కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వాటికి ఏం చెప్తారు? ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజము టెర్రర్ యాక్టివిటీ, ఆ టెర్రర్ యాక్టివిటీ అంతం చేయడానికి మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు టెర్రరిజం ఖతం చేస్తే ఈరోజు దేశం సుఖంగా ఉంటుంది. వాళ్లకు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇంకా మేము పోరాడతాం, తుపాకీలు చేసుకుంటామంటే ఈరోజు ఈ యొక్క ఎన్కౌంటర్స్ అటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి నేను కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఒక ప్రకారం మీరు సరెండర్ కాండి, మెయిన్ స్ట్రీమ్లో రాండి. ఈ యొక్క సిద్ధాంతాన్ని మీరు ఉంచుకోండి, కానీ తుపాకీలతోని సమాజం బాగుపడదు, బ్యాలెట్తో అవుతుంది, బుల్లెట్తో కాదు అని చెప్పి చెప్తా ఉన్నా. అది నమ్మమని వాళ్ళకి చెప్తున్నాను. 7 మంది చచ్చిపోయారా, 60 మంది చచ్చిపోయారా విషయం ఇక్కడ చచ్చిపోయినా వాళ్ళు ఎంతమంది చంపినా అది కూడా చెప్పాలి కదా. ఎంతమంది అమాయకులు చంపారు, ఈరోజు బీజేపీ నాయకులు ఎంతమంది చచ్చిపోయారు, పోలీసు బలగాలు చనిపోయారు, పోలీసు కానిస్టేబుల్ చనిపోయారు. మీరు చేసింది యుద్ధం ఎవరి మీద? ఇంకొకటి, ఇందాక మీరు మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ వెళ్ళి 17 మంది తెలంగాణలో ఉన్న ఎంపీలు దిష్టి బొమ్మల కన్నా అధ్వానంగా ఉన్నారు, అందులో బీజేపీ ఎంపీలను కూడా అంటూ హరీష్ రావు అన్నారు. ఎక్కడ కూడా రైతులకు కష్టాలు వస్తే కూడా ఎక్కడ కూడా రావట్లేదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో ఎంపీలు మాట్లాడట్లేదు అన్నారు. మీరేమో కేంద్రం అన్ని విధాలా సహకారం ఇస్తుంది, అన్ని రకాలుగా ముందుకు వస్తుందని మీరు అంటున్నారు. దిష్టి బొమ్మలని ఎంపీలని కొలిచారు. వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడే ఇటువంటి ఒక వ్యాఖ్యలతోనే ప్రజలు వాళ్ళని కుర్చీల నుంచి ఖాళీ చేయించి పంపించారు. ఇంకా అదే వ్యాఖ్యలు పెట్టుకుంటే మనం ఏం చేయలేస్తాం? వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన ఈ యొక్క రైతులకు చాలా లాభం జరుగుతూ ఉన్నది, రైతులకు ఎంఎస్పి పెరుగుతూ ఉన్నది, రైతులకు కొనుగోలు కేంద్రాలు పెరుగుతూ ఉన్నాయి, రైతుల ఒక జీవితంలో మార్పు వస్తూ ఉన్నది. అది ఆలోచించకుండా మీరు మీ సమయంలో రైతులకు బేడియేసి జైల్లో పంపించిన చరిత్ర ఘనత మీది. మీరు మా ఎంపీల దిశబొమ్మ తగలబెట్టడము అది కాదు, ప్రజలే మేము మీ యొక్క ప్రభుత్వాన్ని తగలబెట్టిన పంపించేసిన వాపసు.